ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నిషా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఓన్గా డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి నా ఫస్ట్ డ్రెస్. ఈ డ్రెస్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను చూద్దాం. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చి అలా బోర్డర్లో ఇలా లేస్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్కి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా ఫ్లవర్స్గా వర్క్ వచ్చింది. ఇందులో వచ్చిన లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ని నేను కింద ఫ్లేర్ అంతా ఇలా స్టిచ్ చేశాను. అండ్ హ్యాండ్స్కి కూడా అదే స్టిచ్ చేశాను. 3/4 హ్యాండ్స్ పెట్టానండి. ఈ డ్రెస్ లుక్ వచ్చేసి ఎలా ఉంది, ఫుల్ అంబరెల్లా ఫ్రాక్ అనమాట. లాంగ్ లెంత్ ఫ్రాక్ ఇది. సో దీని చున్నీ ఎలా డిజైన్ చేసుకున్నానో చూద్దాం. చున్నీ అయితే ఇలా డిజైన్ చేసుకున్నానండి. ఇలా ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా డ్రెస్ ఇది, ఆ డ్రెస్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 సైడ్స్ ఇలా లేస్ లాగా అటాచ్ చేశాను. ఇదన్నమాట చున్నీ. సో దీని ఫుల్ లుక్ అయితే ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి. ఇది సింపుల్గానే డిజైన్ చేసుకున్నాను, సింపుల్ కుర్తా లాగా. కాకపోతే దీనికి సెంటర్ స్లిట్ ఇచ్చానండి. ఇలాగూ అన్ని లాంగ్ ఫ్రాక్స్ అవుతున్నాయి అని చెప్పి ఇలా దీన్ని సింపుల్గా డిజైన్ చేసుకుందామని ఇలా డిజైన్ చేశాను. దీనికి ఎలా డిజైన్ చేశానంటే, ఇది ప్రిన్సెస్ కట్ వస్తుంది. ప్రిన్సెస్ కట్ వచ్చి మధ్యలో స్లిట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇది సింపుల్గా ఉంటే బాగోదని చెప్పి ఇలా లేస్ తీసుకుని ఇలా లేస్ అటాచ్ చేశాను దీనికి. ఇది వచ్చేసి దీని క్లాత్ వచ్చేసి ఆర్గాంజా. నెక్స్ట్ దీని చున్నీ ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా నేను నర్సింగ్లోనే తీసుకున్నానండి. ఈ లేస్ కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను. అంతకుముందు చూపించిన డ్రెస్ కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను. చున్నీ వచ్చి ఇలా డిజైన్ చేసుకున్నాను. ప్లెయిన్ ఆర్గాంజా తీసుకొని ఆ డ్రెస్కి ఇచ్చిన బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ని ఇలా 4 సైడ్స్ ఇలా స్టిచ్ చేశాను. అంతే, సింపుల్గా స్టిచ్ చేసుకున్నాను. ఇదండి దీని ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇదనమాట. ఇది కూడా ఆర్గాంజా ఫ్యాబ్రికేనండి, స్మూత్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్. దీన్ని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను. ఫుల్ అంబరెల్లా ఇచ్చాను అనమాట దీనికి. దీనికి యోక్ పార్ట్ వచ్చేసి వేరుగా తీసుకున్నాను ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్. దాని మీద ఇలా వర్క్ వచ్చిందండి, చిప్ వర్క్, థ్రెడ్ వర్క్ ఇలా వచ్చింది, ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. సో ఇలా యోక్ పార్ట్ తీసేసుకుని దాని కింద ఇలా ఇచ్చాను. దీనికి సాటిన్ లైనింగ్ వేసానండి. మ్యాక్సిమం ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఎప్పుడు సాటిన్ లైనింగే వాడాలి. ఆర్గాంజాకి కానీ నెట్ ఫ్యాబ్రిక్ కానీ సాటిన్ లైనింగ్ వేస్తేనే మంచి లుక్ వస్తుంది. సో ఇదైతే డ్రెస్ అనమాట. నెక్స్ట్ చున్నీ వచ్చేసి ఇది కట్ వర్క్ చున్నీ తీసుకున్నాను. అప్పట్లో ట్రెండ్ అయినవి కదా ఈ చున్నీస్, ఇదనమాట. సో ఈ డ్రెస్ లుక్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. మై ఫేవరెట్ డ్రెస్. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత పిచ్చో బ్లాక్ అంటే. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏమి తీసుకోలేదు. నుమాయిష్ వెళ్ళినప్పుడు మెటీరియల్స్ ఉంటాయి కదా, 3 పీస్ మెటీరియల్స్,
అలా 1000 రూపీస్కి అలా మెటీరియల్ దొరుకుతుంది కదా, అలా తీసుకుని ఇలా స్టిచ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇలా షోల్డర్ వరకు ఇలా జాయింట్ చేశాను. నెక్స్ట్ దీనికి కూడా ఇలాగే మధ్యలో స్లిట్ ఇచ్చానండి. హ్యాండ్స్ వచ్చేసి మెయిన్ ముందు పార్ట్ ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా, దాన్నే ఇలా హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేశాను. ఈ లుక్ అయితే ఇలా ఉంది. దీనికి చున్నీ వచ్చేసి ఇలా వచ్చిందండి. చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా చున్నీ. సో దీని లుక్ ఎలా ఉందో చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇదైతే శారీ అనమాట. శారీని ఇలా డ్రెస్గా కన్వర్ట్ చేశాను. దీన్ని సెంటర్ ప్లేట్స్ కుర్తీలాగా కన్వర్ట్ చేశాను. శారీ తీసుకున్నప్పుడే నేను బ్లౌజ్ డిజైన్ చేసుకుంటా కదా, అందులో మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా యోక్ పార్ట్ దగ్గర ఇలా డిజైన్ చేసుకున్నాను. నెక్ డిజైన్ వచ్చేసి ఇలా వీ కట్ ఉంటుంది కదా, అలా ఇచ్చాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి పైన ఇలా ఆ ఫ్యాబ్రిక్తోనే ఇలా డిజైన్ చేసి ఇలా మధ్యలో ప్లీట్స్ ఇచ్చాను. ఇదన్నమాట ఈ డ్రెస్ లుక్ అయితే ఎలా ఉంది. దీని చున్నీ వచ్చేసి శారీ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంటుంది కదా, సో అందులోనే నాకు చున్నీ కూడా వచ్చేసింది. చున్నీ ఇలా తీసుకుని దానికి ఈ క్రోచెట్ లేస్ని అటాచ్ చేశాను అనమాట. ఇలా చున్నీ అయితే ఇది. సో ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉందో చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ అంటే వేరుగా తీసుకోలేదు, దీన్ని నేను నుమాయిష్లో తీసుకున్నాను. మెటీరియల్ ఇది డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్ అనమాట. సో దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను. ప్రిన్సెస్ కట్ ఇచ్చి మధ్యలో స్లిట్ ఇచ్చాను. వీటికి ఇలా లాకెట్స్ అటాచ్ చేశాను. ఇవి పాత డ్రెస్వి ఉంటే వాటిని తీసి దీనికి యూజ్ చేశానండి. పాత డ్రెస్ లాకెట్స్ ఉన్నాయి, వాటినే దీనికి అటాచ్ చేశాను. దాని చుట్టూ ఇలా స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేశాను. దానివల్లే ఈ డ్రెస్కి చాలా లుక్ వచ్చింది. దాని చున్నీ అయితే ఇలా వచ్చింది. చున్నీ అయితే ఇది. సో దీని లుక్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. రీసెంట్గా డిజైన్ చేసుకున్నాను దీన్ని నేను. ఇది నెక్ ట్రాన్స్పరెంట్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుంది నెక్.
ఇది వచ్చేసి నేను నూర్ నగర్లో తీసుకున్నానండి. ఇలా ఈ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏం యోక్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి వేసేసి, నెక్స్ట్ ఇదేదో ఇటాలియన్ క్రేప్ అని చెప్పారు, ఆ ఫ్యాబ్రిక్ తీసిన కింద ఫ్లేర్కి దీన్ని యూజ్ చేశాను. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్. ఈ అన్ని డ్రెస్సుల్లో మీకే డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. బ్యాక్ వచ్చేసి ఇది హై నెక్ డ్రెస్ కాబట్టి ఇలా ఓపెనింగ్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చింది కొంచెం వరకు. నెక్స్ట్ దీని చున్నీ వచ్చేసి ఈ చున్నీ అయితే నేను ఇంకా నర్సింగ్లోనే తీసుకున్నాను. ఆ డ్రెస్ వర్క్, ఈ డ్రెస్ అయితే మాత్రం నూర్ నగర్లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి చున్నీ మాత్రం నర్సింగ్. చున్నీ వచ్చేసి ఇలా. ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉందో చూద్దాం. వచ్చేసి ఈ ఎల్లో డ్రెస్, ఇది కూడా అగైన్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి, కాకపోతే ఇది స్మూత్గా ఉండదు. ఒకసారి హల్దీ ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి ఇది డిజైన్ చేసుకున్నాను. ఇది ఎలా వచ్చిందంటే కింద వరకే ఇలా డిజైన్ వచ్చిందనమాట. దీన్ని అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కుట్టడానికి లేదు. సో అందుకని ఏం చేశానంటే ఈ కలీ మోడల్ ఉంటుంది కదా, ఆ కలీ మోడల్లో స్టిచ్ చేశాను. ఇదనమాట దీని లుక్, ఓవరాల్ లుక్. దీనికైతే చున్నీ బయట ఇలా రెడీమేడ్ చున్నీస్ వస్తాయి కదా, అలా తీసుకున్నాను. ఇది చున్నీ, దీన్ని ఈ చున్నీతో పేర్ చేశాను. సో నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. ఇది వచ్చేసి ఈరోజు కలెక్షన్లో నా లాస్ట్ డ్రెస్. ఇది ఎలా డిజైన్ చేసుకున్నానంటే, ఇది నారాయణపేట శారీ తీసుకుని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నానండి. అగైన్ ఇది కూడా నర్సింగ్లోనే తీసుకుంటున్నాను. ఈ శారీ కూడా ఇలా ప్రిల్స్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ చున్నీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను దీనికి. ఇది కూడా నర్సింగ్లోనే దొరికింది. రీజనబుల్ కాస్ట్ ఏనండి. చున్నీ అయితే 200 అలా 250 అలా పడినట్టుంది అంతే. ఇంతేనండి ఈరోజు కలెక్షన్ అయితే. మీకు కనుక నా డ్రెస్సెస్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ లైక్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.